కొట్టు ఇల్లు కార్తీక్ కొట్టు సింధాడు పడిపోతాడు. తినరా అంటే తిండు, ఇలా అందరికీ పెడుతూ ఉంటాడు, వాడు మాత్రం తినడు. ఎంత ప్రేమ వాళ్ళ పిన్నంటే. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఎక్కడికి వెళ్తున్నావు కార్తీ? ఎక్కడికి వెళ్తున్నావు? హాయ్ చెప్పు. ఏంటి అంత డల్గా ఉన్నాడనే కదా, ఇదైతే స్లీప్ టైం అనమాట. వాడికి చాలా నిద్రకు వచ్చేసాడు, సో పడుకుంటాడు. నిబక్ 2024 ఈవెంట్ అవుతుంది వైజాగ్లో, సో వెళ్తున్నాం మనమైతే. యాక్చువల్గా ఇదైతే కాంపిటీషన్ కాదు, ఏదో కాంపిటీషన్ అనుకోకండి. కార్తమ్మా ఏమా ఏమనుకున్నావు? ఆర్ యు రెడీ? చెప్పు. నిద్ర అవుతుంది మాకు. వీడైతే దెబ్బకి పడుకునిపోయాడు, ఇంకా వెళ్ళేంత వరకు అస్సలు లేవలేదు. చెప్పా కదా వీడికైతే ఇది స్లీప్ టైం. సో ట్రావెలింగ్లో కూడా ఇలా కారు ఎక్కగానే పడుకుని పోతాడనమాట. సో ఇక్కడ జూకి వెళ్దాం అనుకున్నాం, అడిగితే జస్ట్ లైక్ 1 డే పడుతుందని చెప్పారు. సో ఇంకా సరే అని ఈవెంట్కి వెళ్ళిపోయాం. యాక్చువల్లీ రిపోర్టింగ్ టైం కన్నా 2 hours ముందే వచ్చాం కాబట్టి వెళ్దాం అనుకున్నాం. సో ఇంకా ఈవెంట్కి వెళ్ళి లైక్ వెన్యూలో ఏమేమి ఉంటాయని అలా చూడడానికి వచ్చాం. స్టార్టింగ్ ఇక్కడైతే ఒక ప్రీ స్కూల్ లైక్ SSN ప్రీ స్కూల్ అని ఉన్నారు. ఇలా డ్రా చేసిన ప్రతి ఒక్కరికి బనానా ఇచ్చి అప్రిషియేట్ చేస్తున్నారు. సో నైస్. నెక్స్ట్ ఇక్కడ స్కాన్ చేస్తే చాక్లెట్స్ ఇస్తున్నారు. అరే ఫ్రీగా వస్తే చాక్లెట్ ఎందుకు వదులుతాం, అస్సలు వదలలేదు. వెంటనే స్కాన్ చేసి చాక్లెట్ అయితే గ్రాబ్ చేసుకున్నాం. ఇంకా కొన్ని స్టాల్స్ ఉన్నాయి, అలా వెళ్ళి చూద్దాం ఏమున్నాయి అనేది. హంగ్రీ కోలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడైతే మెయిన్ గా స్పోర్ట్స్ ఈవెంట్ కదా, స్పోర్ట్స్ తగ్గట్టు అన్ని ఉన్నాయన్నమాట బ్యాగ్స్. లైక్ ఇక్కడ ఇదైతే ఈ స్టాల్ నాకు బాగా నచ్చింది, చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి. ఈవెన్ గిఫ్ట్స్ కూడా వాళ్ళు రీటైల్ ప్రైస్ కి ఇస్తా అని చెప్పారు. వచ్చేసి ఇక్కడ స్విమ్మింగ్ కాంపిటీషన్ కూడా జరుగుతుందంట. నాకు ఒకప్పుడు ఉండేది స్విమ్మింగ్ ఖచ్చితంగా నేర్చుకోవాలని, ఇది చూస్తే నాకు భలే అనిపించింది. సరేలే అనుకున్నవన్నీ అవుతాయా ఏంటి, ఈ టాయ్స్ తీసుకుందామని ఇంకా అలా వెళ్ళాం ముందుకి. ఇంకో స్కానర్ కూడా కనిపించింది, సరే అని తీసుకున్నాం. ఈ గ్రాన్యుల్ బార్స్ ఇచ్చారు. సరే ఎలా వచ్చాం కదా, రిజిస్టర్ అయితే ముందు అయిపోదాం అనుకున్నాం. అదే ఒక అరగంట పట్టేసింది, చాలా పెద్ద లైన్ ఉందబ్బా. ఇక్కడైతే ఐకే స్టోర్ కార్నర్స్ అలా ఎలా మనం ప్లేస్ చేసుకోవాలి అని చాలా క్యూట్ గా అమర్చారు. నాకు ఇలా వీడికి ఒక ప్లే ఏరియా అమర్చాలనుకున్నా, బట్ అవ్వలేదు. ఫ్యూచర్ లో ప్లాన్ చేద్దాం, బాగుంటుంది. చెప్పే కదా తర్వాత మళ్ళీ వద్దాం. ఫస్ట్ అయితే ఎలా ఉందని లోపలికి వెళ్ళి చూసాము. అబ్బో చాలా హడావిడిగానే ఉంది. ఇక్కడైతే బాల్ జంపింగ్ అవుతుంది. లైక్ వన్ సైడ్ అయితే సైకిల్ తో వెళ్ళి నెక్స్ట్ సైడ్ నుంచి బాల్ జంప్ తో రావాలి, అదే ఇక్కడ గేమ్. సో అవుతుంది లైక్ 3+ years వాళ్ళకి ఇదైతే కండక్ట్ చేస్తున్నారు. లైక్ ఇక్కడైతే 5 months to 7 years వరకు కండక్ట్ చేస్తున్నారు అన్నమాట. నెక్స్ట్ అయితే ఇక్కడ కాంప్లిమెంటరీ కింద ఈ స్పోర్ట్స్ బాటిల్ ఇచ్చారు, హాట్ వాటర్ 500 ml. ఇలా చాక్లెట్ బార్స్ ఇవన్నీ తీసుకొని నెక్స్ట్ ఇంకా తినడానికి అయితే వెళ్తున్నాం. చాలా లేట్ అయిపోయింది. మేమేమనుకున్నామంటే కొంచెం వీడికి ఏదైనా పెడితే తర్వాత ఫుల్ ఎనర్జీతో పరిగెడతాడు అని. సో ఏంటయింది అనేది మీరు నెక్స్ట్ చూడాల్సిందే. వైజాగ్ లో వెజిటేరియన్స్ ది బెస్ట్ రెస్టారెంట్స్ అంటే సుబ్బయ్య గారు హోటల్ అండ్ ఈ ఉడిపి రెస్టారెంట్. ఏం తింటావురా? బాబు గారు మంచి స్లీప్ వేసి లెగిశారు, ఏదో కావాలంటున్నాడు. చూద్దాం వచ్చాక ఏం తింటాడో కూడా చూసేద్దాం. మంచి థాలీ అయితే వచ్చేసింది. మనకి 13 varieties ఇచ్చారు. ఇక్కడ చూడండి ఆగట్లేదు, చూడగానే ఆ పూరి ఏదో తినేస్తాడు. ఏం అనుకోకండి దగ్గర తీసేసుకుంటున్నాడు అని, ఏం పెద్ద తినేది ఉండదు. ఇంకా అన్ని వాడికే కావాలన్నట్టు లాక్కుంటున్నాడు, ఎక్కడ పడేసుకుంటాడో అని నా భయం. చూసారా ఒక్క ముక్క ఏదో తిన్నాడో ఇంకా అంతే, పక్కన వాళ్ళకి పెడతానే ఉంటాడు. ఏదో తిన్న వాళ్ళు కూడా ఇంత హడావిడి చేయరు, తిన్నది తక్కువ ఆరాటం ఎక్కువ. ఏం చెప్తా, పిన్నంటే ఎంత ప్రేమో అనుకోకండి, ఎవరున్నా అలాగే పెడతాడు. టేస్ట్ విషయానికి వస్తే ఖచ్చితంగా ట్రై చేయండి. వెజ్ థాలీ చాలా బాగుంది, అసలు చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది. స్టార్ట్ చేసాక అర్థమైంది నాలాంటి వాళ్ళకి మినీ మీల్స్ చాలా. మీరు నాలాగేనా? ఇంకా అలా తినేసి ఈవెంట్కి అయితే వెళ్ళిపోయాం. అబ్బో తర్వాత తెలిసింది 1 hour అవుతుంది మాకు పిలిచేటప్పటికి అని చెప్పి. సరే ఇంకా అలా కూర్చున్నాం. మా వాడైతే
వాడి పనులు కాస్త కానిచ్చాడు. ప్రతి పేరెంట్ చాలా హడావిడి టెన్షన్ గా ఉన్నారు. ఎందుకులే కాంపిటీషన్ కాదు కానీ లైట్ తీసుకున్నాం. మా వాడికైతే ఈ బెలూన్ ఇచ్చారు. సో వీడైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు దాంతో. నిద్ర తిండి అయితే కాస్త యాక్టివ్ అవుతారు. ఇంకా ఈ నిబగ్ ఈవెంట్ హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ ఇంకా చాలా ఊర్లలో ఉంది. వాళ్ళు ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతే మీరైతే తెలుసుకోవచ్చు ఈవెంట్స్ ఎక్కడెక్కడ అవుతున్నాయి అనేది. అయ్యగారికి తిండి నిద్ర అయిపోయింది కదా, ఇంకా మమ్మల్ని ఆడిస్తున్నాడు. మా చెల్లి అయితే ఒక సైడ్ నించుంది, ఇంకో సైడ్ నేను నించున్నా ఎటు వెళ్లకుండా. చెప్పాను కదా ఇది కాంపిటీషన్ కాదు బట్ పార్టిసిపేషన్ అనమాట. ఎవ్రీ పేరెంట్ అక్కడ చాలా హ్యాపీగా ఉన్నారు. బికాస్ వాళ్ళు గెలుపు ఓటమిని పక్కన పెడితే ఈవెంట్ పార్టిసిపేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, వీళ్ళకి ఒక మెమరీలా ఉంటుంది. సో అందుకనే మేము వెళ్ళాము. ఇంకా మా కాంపిటీషన్ అయితే స్టార్ట్ అయ్యింది. అప్పటి వరకు గింజుకున్నాడు నా సైడ్ వచ్చేయాలని. 1 2 3 స్టార్ట్, ఇంకా వెళ్ళండి అనగానే పెద్ద మోయో మూమెంట్ మాకు ఇదైతే మాత్రం. అసలు అక్కడ కూర్చుంపాడు, చూపిస్తా ఆగండి. పాపం వాళ్ళ డాడీని చాలా ఇబ్బంది పెట్టేశాడు. అక్కడ అరుస్తున్నారనమాట మైక్లో, వదలకండి పిల్లల్ని అని. వాడైతే చూసారా ఎంత ఇబ్బంది పెట్టేస్తున్నాడు మా వారిని. ఇంకా స్టార్ట్, వెళ్ళండి అంటే కూర్చుంపాడు చూడండి. ఇది వీడిదైతే రన్నింగ్ రేస్ అనమాట. సో 2 నుంచి స్టార్ట్ అయింది, 3.5 పిల్లల వరకు. సో వాళ్ళందరూ పరిగెడుతున్నారు, వీళ్ళు వాళ్ళని చూస్తున్నారు అనమాట. కాంపిటీషన్ అంతా అయిపోయిన తర్వాత, లైక్ ఈవెంట్ అంతా అయిపోయిన తర్వాత వీడైతే ట్రాక్ మీద నుంచి అస్సలు రాలేదు, పరిగెడుతూనే ఉన్నాడు దాని మీద. అసలు టైం అప్పుడు పరిగెట్టుకుంటూ పరిగెడతారు ఈ పిల్లలు, అదేంటో నాకు అర్థం కాదు. ఇది ఏదో ఫ్రస్ట్రేషన్ కాదు బట్ చాలా క్యూట్ కదా. ఇక్కడైతే అందరికి మెడల్స్ అండ్ సర్టిఫికేట్స్ అనేది ఇస్తున్నారు, లైక్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ మాకు కూడా ఇచ్చారు. ఇక్కడైతే ఆర్చరీ ఉంది, ఎవ్రీవన్ కెన్ పార్టిసిపేట్ అనమాట. స్కాన్ చేస్తే వాళ్ళు పార్టిసిపేట్ చేయనిస్తారు. లైక్ 2 ఐటమ్స్ అయితే ఉంటాయి, ఎవ్రీవన్ హ్యాస్. నీ మెడలే చూపి, నీ మెడలా. ఈ మెడల్ అయితే వాడికి బాగా నచ్చింది, సో అస్సలు తీయలేదు. ఇంకా ఆర్చరీ చెప్పాను కదా, ఇక్కడ ట్రై చేయొచ్చు, స్కాన్ చేయాలి. ఇన్స్ట్రక్టర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తున్నాడు, ఎలా కొట్టాలి ఏంటి అనేది. చాలా బాగా చేస్తున్నారు. ఇతనైతే బెటర్ దెన్ మీ అనమాట. నాదే ఆ బోర్డ్కి తప్ప అన్ని దుక్కులే తగులుతుంది. బట్ నేనైతే చెప్పాను కదా నాకు ఇది ఇష్టం ఆర్చరీ అని, అలా ట్రై చేస్తున్నాను. నైస్ అటెంప్ట్ కదా. ఇదైతే సెకండ్ అటెంప్ట్ లోనే తగిలింది. ఇక్కడ చూడండి మా చెల్లి కుస్తీలు పడుతుంది దాంతో. మావాడు అది ఎంత ఉంది, ఈడు ఎంత ఉన్నాడు అవసరం కొట్టు గారిది అన్నా చేస్తున్నాడు అనమాట, పడేసింది కదా. మొత్తానికి ఈవెంట్ అయితే అయిపోయింది. బాయ్ బాయ్ నిబాక్. ఫైనల్లీ డన్, ఆల్ డన్. హ్యాపీ యు గాట్ ఎ మెడల్. ఐ హ్యాపీ. సూపర్ అను, సూపర్. యూటమ్మా ఇదే డయాబెటిక్స్ అంటారు. చెప్పు కుక్కు ఏంట్రా. వెళ్ళే ముందు ఇలా కైలాసగిరి ఒకసారి వెళ్దాం అనుకున్నాను. ద వ్యూ పాయింట్ నేనైతే చూపిస్తా, చాలా బాగుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ నేచర్ లవర్స్ అయితే మాత్రం ఈ వ్యూ పాయింట్ని అస్సలు మిస్ అవ్వద్దు. ఇంకా పైకి వెళ్తున్నాం, అస్సలు ఓపిక అయితే లేదు ఖచ్చితంగా, బట్ చూస్తున్నాం అనమాట. చాలా చిన్నప్పుడు వచ్చాము, లైక్ ఒక 7-8 years అయిపోయింది. సారీ, లైక్ మోర్ దెన్ దట్ అనుకుంటా, 12 years అయిపోయి ఉంటుంది. వీళ్ళిద్దరు చూడండి, అక్కడున్న స్లైడర్స్ అన్ని వాడితో ఎక్కించారు. వాడికి కొంచెం స్లైడర్స్ అంటే చాలా ఇష్టం. కైలాసగిరి మీరు వెళ్ళుంటే కమెంట్ చేసి చెప్పండి. వీడు చూడండి ఎంత 1000 వాట్ బల్బ్లా వెలిగిపోతుంది వాడి ఫేస్. నాకైతే అస్సలు ఓపిక లేదు. వీళ్ళిద్దరు చూడండి వాడిని ఇంకా స్లైడర్స్లో ఎక్కిస్తూనే ఉన్నారు. వీళ్ళిద్దరు ఓపిక ఏమో తెలియదు కానీ వాడు మాత్రం భలే ఎంజాయ్ చేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. చూడండి ఎంత ఇష్టమో బుజ్జిగాడికి. వీళ్ళాగరు సార్, ఇంతే. మా చెల్లి వేయడం, ఇతను పట్టుకోవడం సరిపోయింది. ఇంకా ఏదైనా ఎక్కుతాడు, ఇది తప్ప వీడికి చాలా భయం. అవతల వాళ్ళు కాస్త బరువు అయినా జర్కిస్తుంది కదా, సో వాళ్ళ డాడీని పట్టేసుకుంటున్నాడు దింపేమని. అయినా అస్సలు ఉండట్లేదు. వాళ్ళ డాడీ ఏదో ఫోర్స్ చేయడం వల్ల స్టిల్ అస్సలు ఉండట్లేదు. చూసారా,
కాస్త భయం ఎందుకో తెలియదు. చాలా డేస్ అయింది కదా, నేను కూడా వెళ్దాం అనుకున్నా. మా చెల్లి ఫస్ట్ ట్రై చేసింది. ఎంత బాగా అనిపిస్తుందో, చిన్నప్పుడు భలే ఎక్కేవాళ్ళం. మొత్తానికి పార్వతీ పరమేశ్వరులు అయితే చూసేసాం. ఇంకా ఓపిక లేదు. ఇక్కడ వ్యూ చూసేసి ఇంకాస్త రెస్ట్ తీసుకొని వెళ్ళిపోయాం ఇంటికి. ఫుల్గా ఆడేశాడు కదా, వీడు కూడా పడుకుంటాడు. పాపం బాగా అలసిపోయాడు వీడైతే. నైట్ టైం కదా, అసలు ఒక వీడియో కూడా సరిగ్గా రాలేదు. ఈవెన్ దో చాలా చీకటిగా ఉంది అక్కడ. ఈవినింగ్ అయిపోయింది, లైక్ 7 అలా అయిపోయింది అనమాట. సో వెళ్తురు అస్సలు లేదు, ఒక్క ఫోటో కూడా రాలేదు. నెక్స్ట్ ఇంకా కాస్త మసాజ్ అనేది చేయించుకుంటున్నారు అతను. ఇక్కడ స్పా ఉంది కదా, ఈ చూడండి చేపలు కొంచెం పెద్దగా కనిపించాయి. నాకు భయం వేసింది. అమ్మో, చాలా చిన్నగా ఉంటాయి కదా అక్వేరియంస్లో, లైక్ స్పా దగ్గర. ఇవి కాస్త పెద్దగా ఉన్నాయి. నాకు చాలా భయం వేసింది. మా చెల్లి అయితే ఇంకా VR ట్రై చేస్తుంది. ఫస్ట్ టైం కదా దాని ఎక్స్పీరియన్స్. అసలు ఏం భయపడలేదు, స్టడీగా ఉంది. నాకైతే చాలా భయం. ఈ వీడియో అయితే మేము ఎలా స్పెండ్ చేసాం ఆ నీబాగ్ ఈవెంట్ అండి, ఇలా కైలాసగిరి బయట అనేది. ఛానల్లో వ్లాగ్స్, రెసిపీస్, ఇంకా షార్ట్స్ కూడా ఉన్నాయి. ఇంకా కంటెంట్ మీకు కావాలంటే కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బై బై.